చాలామంది దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ కర్మ సిద్ధాంతాన్ని మాత్రం బలంగా నమ్ముతారు. తమ కర్మ ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తున్నామని చెబుతుంటారు. ఇప్పుడు బుల్లితెర స్టార్ అమర్దీప్ కూడా ఇదే అంటున్నాడు. అనడమే కాదు, కర్మ గురించి చెబుతూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు కూడా. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అమర్దీప్ కూడా ఒకడు. అంతకుముందు ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో నటించి బుల్లితెర ఆడియన్స్కు బాగా చేరువయ్యాడు. అదే క్రేజ్తో బిగ్ బాస్ హౌస్లోకి కూడా అడుగుపెట్టాడు. విజేతగా నిలవకున్నా తన ఆట మాట తీరుతో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే అంతకు ముందే అమర్దీప్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. నాగ చైతన్య, శైలజారెడ్డి అల్లుడు సినిమాలో కూడా యాక్ట్ చేశాడట. మురళీ శర్మ కాంబోలో కొన్ని సీన్లలో నటించాడట. ఇందుకు డబ్బింగ్ కూడా చెప్పాడట. టైటిల్స్ రోల్స్లో పేరు కూడా ఉందట. కానీ చివరాఖరికి సినిమాలో ఇతని సీన్స్ లేవట. ఎడిటింగ్లో అన్నీ లేపేశారట. ఇదే కాదు, జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మొగాడివై, కృష్ణార్జున యుద్ధం ఇలా ఎన్నో సినిమాల్లో నటించినా కూడా ఎడిటింగ్లో తీసేశారట. దీంతో చాలా బాధపడ్డాడు ఈ నటుడు. అయితే ఈ ఎట్టకేలకు ఇప్పుడు మెయిన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నాడు అమర్దీప్. ప్రస్తుతం చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయి అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమర్దీప్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఒకప్పుడు తన మెంటల్ స్టేటస్ సరిగా లేదని, ఎక్కువగా ఆలోచించేవాడినని, రోజు సరిగా నిద్ర పట్టేది కాదన్నాడు అమర్దీప్. నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వాడానంటూ చెప్పాడు. యాంగ్జైటీ టాబ్లెట్ కూడా తీసుకున్నా అన్నాడు. ఇప్పుడు వాటిని అధిగమించాలని చాలా ట్రై చేస్తున్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తాను కొంతమందిని బాధ పెట్టి ఉండొచ్చని, అది ఇప్పుడు తనకే రివర్స్ తాగుతోందంటూ ఎమోషనల్ అయ్యాడు అమర్. ఒకానొక సమయంలో తాను సూసైడ్ కూడా ట్రై చేశానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం అమర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.